మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గన్మైసమ్మ, ఆరా హాస్పిటల్స్ మేడ్చల్లో చేస్తున్నానండి. ఈరోజు మనం ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవారిలో సంతానం కలగకపోవడానికి గల కారణాలను మనం తెలుసుకుందాం. ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయి 12 మంత్స్ అంటే పెళ్ళైన అమ్మాయి 12 మంత్స్ పాటు అబ్బాయిలో ఏ ప్రాబ్లం అంటే ఏ సెక్షువల్ ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు 12 నెలల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అవ్వకపోతే దెన్ అది ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. సో మీకు ముందుగానే వీడియోలో చెప్పండి, అమ్మాయిల కంటే అబ్బాయిల వల్లనే ఎక్కువగా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు అబ్బాయిలు ఎక్కువగా ఉంటారు. చాలామంది మిస్కాన్సెప్షన్ ఏంటంటే అమ్మాయిల్లో ఎక్కువగా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఉంటాయి, థైరాయిడ్ వల్లని, పీసీఓడి వల్ల కానీ. కానీ దానివల్ల వాటికి ట్రీట్మెంట్ ఉంది. అవి కంట్రోల్లో పెట్టుకుంటే అమ్మాయిల్లో కూడా పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉంటుంది. అబ్బాయిల వల్ల మ్యాక్సిమం 60% అబ్బాయిలే కారణం ఉంటారు, 40% అమ్మాయిలు కారణం ఉంటారు. ఈ అమ్మాయిలో ప్రెగ్నెన్సీ లేకపోవడానికి గల అంటే దానిలో లక్షణాలు ఏంటి? ఫస్ట్ కనబడే లక్షణం ఏంటంటే పీరియడ్స్ అనేవి 21 రోజుల కంటే ముందే తొందరగా అయిపోవడం, లేదా లేట్గా 35 రోజుల తర్వాత పీరియడ్ అవ్వడం. ఇది ఫస్ట్గా కనబడే లక్షణం అనమాట, అంటే ప్రెగ్నెన్సీ కొంచెం అవ్వకపోవడానికి. ఇదే కాకుండా ఏ టైంలో డాక్టర్ కలవాలి అంటే మెయిన్గా అమ్మాయిలు 30 సంవత్సరాల లోపల వరకు అయితే డాక్టర్ కలవాల్సిన అవసరం లేదు. 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే డాక్టర్ని కలవకపోతే 42, 43కి మీనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి. మామూలుగా లేడీస్లో ఏంటంటే 14వ రోజు అంటే పీరియడ్ అయిన రోజు నుంచి 14వ రోజు ఫుల్గా అండం అనేది ఫామ్ అవుతుంది, అంటే ఎగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే పీరియడ్ అయ్యి 5వ రోజులో పీరియడ్ ఆగిపోయాక 6వ రోజు నుంచి మెల్లమెల్లగా ఎగ్ ఫామ్ అవుతుంది, 14వ రోజుకి ఫుల్గా ఫామ్ అవుతుంది. అందుకే ప్రెగ్నెన్సీకి 9, 10, 11, 12, 13, 14 ఈ రోజుల్లో సెక్షువల్గా యాక్టివ్ ఉండాలి పార్ట్నర్స్. ఆ టైంలో ఏంటంటే 90 to 95% ఛాన్సెస్ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ కారణాలు వేరే కారణాలు లైక్ పీసీఓడి వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రతి 100 మంది అమ్మాయిల్లో 30 మందికి ఖచ్చితంగా పీసీఓడి అన్నది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. సో దీనివల్ల నేను ప్రెగ్నెన్సీ అవ్వదు అనట్లే పీసీఓడి వల్ల, కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అంటే లేట్గా పీరియడ్ అయితే లేట్గా అండం రిలీజ్ అవుతుంది, లేట్గా ఏమంటారు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ 100% అవ్వకపోవడానికి కాదు చెప్తున్నా. అండ్ ఆల్సో ఈ ఏమంటారు ఎనీమియా రక్తహీనత వల్ల కూడా మనకి అమ్మాయిలు ఎప్పుడు బ్లడ్ అనేది 7, 6 మెయింటైన్ చేస్తారు. అలాంటి వాళ్ళలో కూడా ఈ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. ఎందుకంటే హీమోగ్లోబిన్ రక్తం ఏదైతే ఉంటుందో అది ఆక్సిజన్ మన బాడీలో ప్రతి పార్ట్కి తీసుకెళ్తుంది, కాబట్టి ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఐరన్ తక్కువ అవ్వడం వల్ల లేదా హీమోగ్లోబిన్ తక్కువ అవ్వడం వల్ల కూడా ఆక్సిజన్ బాడీకి తక్కువైపోతుంది. ఇంకా థైరాయిడ్ వల్ల కూడా, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా మన బాడీ మెటబాలిజం అనేది దెబ్బతిని ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ ఆల్సో ప్రోలాక్టిన్, ఫీమేల్లో మిల్క్ ప్రొడ్యూసింగ్ హార్మోన్ అంట ప్రోలాక్టిన్. సో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ అవడం వల్ల అది యాక్చువల్గా ఏమవుతుందంటే మన ఏమంటారు డెలివరీ తర్వాత మిల్క్ ప్రొడక్షన్ గురించి వచ్చే హార్మోన్ అది ప్రెగ్నెన్సీ ముందు వచ్చింది అంటే మనకి దానివల్ల కూడా అబార్షన్స్ కానీ లేదా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఇంకోటి ఫాలోపియన్ ట్యూబిల్ అంటే ఇప్పుడు ఓవరీస్ నుంచి ఉండే ట్యూబ్ ఏదైతే ఉందో అది బ్లాక్ అవ్వడం వల్ల, బ్లాక్కి చాలా కారణాలు ఉంటాయి, దెబ్బ తగలడం కానీ, కొన్ని ఇన్ఫెక్షన్స్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ, ఎపెండిక్స్ బరస్ట్ అయినప్పుడు ట్యూబ్ బ్లాక్ అవ్వడం వల్ల కానీ, లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ క్లమేడియా అని, గొనేరియా, ఎస్టీడీస్ ఉంటాయి కదా, సిఫిలిస్ అని, వీటి వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే ఎండోమెట్రియాసిస్ అంటే గర్భంలో వాపు రావడం వల్ల కూడా మనకి స్పర్మ్ అనేది సరిగా లోపలికి ఫ్లోట్ అవ్వదు, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. ఫైబ్రాయిడ్స్ అంటాం, అంటే గర్భసంచిలో లోపల గడ్డలు ఉండడం వల్ల, ఇలా ప్రీమచ్యూర్ ఓవేరియన్ ఫలోపియన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, ఇంకా ఇలా చాలా కారణాలను ఉంటాయి. ట్రీట్మెంట్ అనేది
అబ్బాయి అమ్మాయి అనేది ఇద్దరిది రూల్ అవుట్ చేసుకొని ఎవరిలో ప్రాబ్లం ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో ఐయుఐ అంటాం, స్పర్మ్ తీసుకొని డైరెక్ట్గా ఇంజెక్షన్ వేయడం కానీ, లేదా ఐవిఎఫ్ ఇన్వైట్రో ఫెర్టిలైజేషన్ అంటే అండం స్పర్మ్ బయట కలిపి అది పిండం కింద తయారయ్యాక డైరెక్ట్గా మనం యూట్రస్లో వేసి దాన్ని మనం ప్రెగ్నెన్సీ చేయడం కానీ, ఇలా చాలా రకాల మంచి మంచి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయండి. కానీ 100% అయితే మాత్రం ప్రెగ్నెన్సీ చేయడానికి మనకి ట్రీట్మెంట్ ద్వారా, అంటే నార్మల్గా 1 ఇయర్లో అవ్వకపోతే ట్రీట్మెంట్ ద్వారా కూడా చేయించవచ్చండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.